హలో ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఇంకా నిన్న వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంక ఈరోజు అయితే మిగిలిన వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అయితే కొద్ది వీడియో తక్కువ వస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బతుకమ్మకు వేయనికైతే వస్త్రం అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ బతుకమ్మలకు వస్త్రం కూడా వేస్తారండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వస్త్రం కూడా చేసి వస్త్రం వేసాను. అండ్ గౌరమ్మ పెట్టాను. అండ్ కొబ్బరికాయ హారతి అవన్నీ ఇచ్చేసినాక ఇంకా ఇంట్లో నుంచి అయితే మనమైతే బతుకమ్మ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టడం అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను వస్త్రం అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా వస్త్రం అవన్నీ వేసాక అవన్నీ పెట్టేశాక వస్త్రం అయితే వేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళాక పాటలు కూడా పెట్టారండి. ఇంకా పాటలు కూడా పెట్టారు. ఒక సాంగ్స్ మనం కూడా వాడాలి కదా అని చెప్పేసి సాంగ్స్ కూడా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు అయితే పాడారు. కానీ చాలా బాగా అనిపించింది. ఆడుకుంటూ ఉంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటే ఇంకా కొన్ని పాటలకు చప్పట్లు కొట్టుకుంటూ ఆడినాం. ఇంకా కొన్ని డ్యాన్స్ వేసుకుంటూ ఆడినాం అన్నమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూడండి. అక్కడ आप జారుతో రే అటం ముంచు ఇంకా మెల్లగా ముంచు. నీ ప్లేట్ వేయాలి. ఇక్కడైతే ఇంకా మేము బతుకమ్మ అయితే నీళ్ళలో వేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంక ఇక్కడ హైదరాబాద్ అయితే ఇంక ఇలాగే చేస్తారన్నమాట. చిన్న బతుకమ్మ అనేది చాలా బాగుంటుంది బతుకమ్మ అయితే. ఏముండే గణపతి లేచి తీసిలేవు. ఇంకా అండ్ సాంగ్స్ కూడా పెట్టారు. సాంగ్స్ అయితే అక్కడ ఆపారనమాట. వాళ్ళు ఆపమంటే ఆపి తర్వాత పాటలు అయితే పాడారన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ప్రసాదము అండ్ బతుకమ్మలు వేసేసాను. ప్రసాదం కూడా వేసాను. ఇవి ప్రసాదం. ఈరోజు బతుకమ్మ పండుగ కదా, ప్రసాదం అన్నమాట. ఇంకా మేము ఉండే బిల్డింగ్లో పైన ఒకరు ఉంటారు అనమాట. వాళ్ళ వదినిస్తే ఇంకా పట్టుకొచ్చాడనమాట మాకు. ఇంకా ప్రసాదం అని ఇంకా అందరికి ఇస్తా ఉంటే ఇంకా మాకు కూడా ఇచ్చారనమాట. పరిచయం బాగుంది వాళ్ళతో, ఇంకా పట్టుకొచ్చి ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. చిన్న బతుకమ్మకి ఇలాంటివి కూడా చేస్తారంట ఇక్కడ. అటుకుల చురువగా వచ్చింది కానీ చాలా బాగుంది. ఇలా ఇవి కూడా వేసి చూడండి. పైన వాళ్ళు పట్టుకొచ్చి ఇంక ఇచ్చారన్నమాట ప్రసాదం. కర్రీ అయితే ఇంకా పొద్దున జీడిపప్పు బాదం పప్పు వేసి వండానన్నమాట. చపాతీ చూడండి మంచిగా ఉంటుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేను చపాతీ కూడా రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడే బతుకమ్మ అక్కడ ఆడుకొని వేసి వచ్చామన్నమాట. ఆడుకొని వేసి వచ్చాక తర్వాత అయితే ఇంక ఇక్కడైతే చపాతీ అయితే వేస్తాను. చికెన్ అయితే కర్రీ చూపెట్టాలా? చికెన్ అయితే పొద్దున్నే వండేసాను, చూపెడతాను ఆగండి.
ఇచ్చిండు మనం ఏం పోతున్నాం అక్కడ పెట్టి